నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు ఈసారి ప్లీనరీని పిఠాపురంలో ప్లాన్ చేశారు. దీని గురించి డిస్కస్ చేద్దాం. ప్రస్తుతం మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ కిరణ్ పోల్దాస్ గారు ఉన్నారు. నమస్తే సార్. నమస్తే అండి. సార్, సో ప్లీనరీ ఈసారి పిఠాపురంలో ప్లాన్ చేయడానికి గల కారణం ఏంటి? పవన్ కళ్యాణ్ గారు ఎన్నికల ముందు మీరు ఒకసారి ఆయన చేసిన స్పీచెస్ మీరు గమనిస్తే, దేశంలో ఒక ఎమ్మెల్యే ఎలా ఉండాలో చేసి చూపిస్తా అన్నారు. అలాగే ఒక నియోజకవర్గం అంటే ఎలా ఉండాలి అనేది ఒక మోడల్ నియోజకవర్గంగా పిఠాపురాన్ని చేసి చూపిస్తా అని ఆయన హామీ ఇచ్చారు. చెప్పిన మాటని తూచా తప్పకుండా పాటించే వ్యక్తిగా మనం పవన్ కళ్యాణ్ గారిని చూడొచ్చు. అందులో భాగంగానే ఆయన ఇవాల్టి వరకు పిఠాపురంలో 12 రకాల అభివృద్ధి కార్యక్రమాలు గత 6 నెలలుగా చేసుకుంటూ వచ్చారు. రోడ్లు వేయించారు, మంచినీటి సౌకర్యం కల్పించారు, స్కూళ్లను బాగు చేశారు, హాస్పిటల్ 30 పడకల హాస్పిటల్ 100 పడకల ఆసుపత్రిగా డెవలప్ చేస్తున్నారు. పిఠాపురం డెవలప్మెంట్ అథారిటీ ఏర్పాటు చేశారు. పక్కన ఒక ఎయిర్పోర్ట్ కూడా తేవటానికి కృషి జరుగుతూ ఉంది. సో ఒక రకంగా చెప్పాలి అంటే పిఠాపురంని ఒక మహర్దశ పిఠాపురానికి రాబోతోంది అనొచ్చు. సో అందులో భాగంగా మొట్టమొదటిసారి ఆయన ఎమ్మెల్యేగా శాసనసభకి ఎవరు పంపించారు? పిఠాపురం వాళ్ళు పంపించారు. కాబట్టి ఆయన ఒక కృతజ్ఞతాపూర్వకంగా పిఠాపురంలో ఈసారి ప్లీనరీ నిర్వహించాలి. ప్లీనరీ అంటే నథింగ్ బట్ జనసేన ఆవిర్భావ దినోత్సవం. సో అది నిర్వహించాలని నిర్ణయం తీసుకున్నారు. పిఠాపురానికి దేశవ్యాప్తమైన ప్రచారం ఇప్పుడు వచ్చేసింది ఆల్రెడీ. ఆయన అంటున్నది ఏంటంటే పిఠాపురాన్ని నేను ఒక టెంపుల్ టౌన్ చేస్తాను. టెంపుల్ టౌన్ చేయాలంటే దానికి అదొక పిఠాపురం ఉందని తెలియాలి కదా అందరికీ. ముందు టెంపుల్స్ని అభివృద్ధి చేయాలి. అలాగే జనానికి బయట వాళ్ళకు కూడా పిఠాపురంలో పలానా టెంపుల్ ఉందంటే పిఠాపురంలో పలానా అంటే తెలియాలి కదా. ఈ క్రమంలో ఆయన ఏం చేసినా పిఠాపురానికి ఫోకస్ వచ్చేలా చూసుకుంటున్నారని చెప్పాలి. 10 ఏళ్ళు అయిందండి పార్టీ పెట్టి. 2014 మార్చి 14న పార్టీ ఆవిర్భవించింది. సో ఇప్పుడు 11వ ఆవిర్భావ దినోత్సవం చేస్తున్నారు. సో ఒక దశాబ్ద కాలం అయిందనమాట. ఈ దశాబ్ద కాలంలో సో 11వ ఆవిర్భావ దినోత్సవం కాబట్టి దీన్ని ఘనంగా చేయాలి. అధికారంలోకి వచ్చిన తర్వాత ఎంతో కష్టపడి 10 ఏళ్ళు కష్టపడితే కానీ అధికారంలోకి రాల. కాబట్టి దీన్ని ఘనంగా చేయాలి అని ఆయన భావిస్తున్నారు. అందులో భాగంగానే ఈసారి పిఠాపురం అయితే నన్ను గెలిపించిన ప్రజల మధ్య నేను ఈ వేడుక చేసుకుంటే బాగుంటుంది అని ఆయన నిర్ణయించారు. అది చాలా సముచితమైన నిర్ణయం కూడా ఆయన తీసుకున్నది. ఎస్పెషల్లీ గతంలో ఈ ఆవిర్భావ దినోత్సవం అంటే మార్చి 14 అంటే మార్చి 14న మాత్రమే మీకు చేసేవారు అనమాట. ఒక వేడుకలాగా చేసేవారు. సో అంతకుముందు మనం చూసాం అసలుకి ఆయన ఆవిర్భావ దినోత్సవాల్లో ఆయన తీసుకున్న నిర్ణయాలే ఇవాళ ప్రభుత్వం రావడానికి కారణం అని కూడా మనం చెప్పొచ్చు. ఓటు చీలనివ్వను అన్నాడు 2023 ఐ థింక్. ఆ సమావేశంలో 2023లో మార్చి 14న ఆయన చెప్పిన ప్రసంగం ఏంటంటే మచిలీపట్నంలో జరిగింది అనుకుంటున్నా. ఓటు చీలనివ్వను అన్నారు. ఓటు చీలనివ్వను అని ఆయన చేసిన సంకల్పం ఏదైతే ఉందో ఇవాళ అధికారంలోకి రావడానికి కారణమైంది. సో ఈసారి ఆవిర్భావ దినోత్సవంలో ఏం చెప్తారన్న ఆసక్తి కూడా నెలకొంది. అట్ ద సేమ్ టైం ప్రతిసారి ఒక్కరోజు మాత్రమే జరిగేది. ఈసారి 3 రోజులు చేస్తున్నారు. 12వ తారీఖు మొదలు పెడుతున్నారు, 13, 14 రకరకాల కార్యక్రమాలు చేస్తున్నారు. ఈసారి తెలుగుదేశం పార్టీ మహానాడును తలపించేలాగా చేయబోతున్నారు. తెలుగుదేశం పార్టీ కూడా మహానాడు 2 రోజుల పాటు 3 రోజుల పాటు చేస్తుంటారు. సహజంగా జాతీయ ప్లేనరీలు కూడా కాంగ్రెస్ ప్లేనరీ లాంటివి కూడా ఒక 2 days 3 days జరుగుతాయి. అట్లానే ఈసారి కూడా దీనికి ఒక 3 days చేద్దామని నిర్ణయించడానికి మేజర్ రీజన్ ఏంటంటే అన్ని ప్రాంతాల నుంచి కార్యకర్తలు వచ్చేలాగా తీసుకోవటం, ప్రతి ఒక్కళ్ళకు కూడా ఆ భాగస్వామ్యం కల్పించడం, పార్టీ యొక్క నిర్మాణాన్ని సమీక్షించడం, పార్టీ 2029 కల్లా పార్టీ ఏ స్థాయిలో బలోపేతం అవ్వాలి, 2026 ఆవిర్భావ దినోత్సవం కల్లా అంటే 12వ ఆవిర్భావ దినోత్సవం కల్లా ఏం టార్గెట్లు పెట్టుకోవాలి, పార్టీ స్ట్రక్చర్ ఎట్లా ఉండాలి, పార్టీని జనంలోకి తీసుకెళ్లాలంటే పార్టీ కార్యక్రమాలు ప్రభుత్వ కార్యక్రమాలు 2 కలిపి వెళ్ళాలి. ఈ రెండింటిని ఎట్లా మిక్స్ చేసుకుని వెళ్ళాలి. ప్రభుత్వంలో ఉన్నామని చెప్పి ప్రభుత్వాన్ని ఎక్కువగా పవన్ కళ్యాణ్ గారు ఈ మధ్యకాలంలో ప్రభుత్వ కార్యక్రమాలను చురుగ్గా ఉన్నారు. పార్టీ కార్యక్రమాలు చూస్తే కొంచెం క్వశ్చన్ మార్కే. ఈవెన్ చంద్రబాబు నాయుడు గారు ప్రతి శని ఆదివారాల్లో ఆయన పార్టీ కార్యాలయాల్లో కూర్చుంటున్నారు, కార్యకర్తలతో భేటీ అవుతున్నారు. కానీ పవన్ కళ్యాణ్ గారు ఆ రకమైన కార్యాచరణ తీసుకోవాలి ఇప్పటి వరకు. సో తీసుకోవాలి అంటే ఈ
ఆవిర్భావ దినోత్సవం నుంచి అది మొదలవుతుందని చాలా మంది ఆశిస్తున్నారు. రైట్. అంటే పార్టీలో వాళ్ళతో మెంబర్స్ తో మాట్లాడితే వాళ్ళు కూడా ఏమన్నా చేంజెస్ కానీ సూచనలు, ఇంప్లిమెంట్స్ సలహాలు కానీ ఉంటే ఇవ్వచ్చు కదా. చెప్తారు. ఓకే. పార్టీ ఆవిర్భావ దినోత్సవం ఇవాళ ప్లీనరీ కార్యక్రమం అంటే ఎవరైతే పార్టీ కార్యకర్తలు ఉన్నారో ధైర్యంగా చెప్పగలగాలి అని నేను ఆశిస్తున్నా. మ్మ్. ఏ పార్టీ అయినా ప్రజాస్వామ్యయుతంగా నడవాలి, అభిప్రాయాలు చెప్పే అవకాశం ఉండాలి. పవన్ కళ్యాణ్ గారు కూడా ఈసారి ఆ రకమైన స్వేచ్ఛను మరి నాయకులకు కార్యకర్తలకు ఇస్తారని భావిస్తున్నా. అలా గనక ఇస్తే మొట్టమొదట అందరిలో వచ్చే ఒకే ఒక్క ప్రశ్న, మాకు మీతో రీచబిలిటీ ఉండటం లేదు. ఓ. నాయకులు, ఒక సర్పంచ్ ఉన్నాడండి, ఒక ఎంపీటీసీ ఉన్నాడు, ఒక జెడ్పీటీసీ ఉన్నాడు, వాళ్లే రేపు పార్టీని గ్రామ స్థాయిలో బలోపేతం చేసేది వాళ్లే కదా. వాళ్ళు పవన్ కళ్యాణ్ వరకు వెళ్ళాలంటే ఇవాళ మామూలు విషయం కాదు. సో ఇది ఒక డిసప్పాయింట్మెంట్ అని చెప్పొచ్చా? డిసప్పాయింట్మెంట్ అది. అంటే పవన్ కళ్యాణ్ గారు లేకపోతే జనసేన ఫ్యాన్స్ ఏమన్నా అనుకోని నాకు అభ్యంతరం లేదు, కానీ నేనైతే చెప్పదలుచుకుంది ఏంటంటే పార్టీకి సంబంధించి పవన్ కళ్యాణ్ గారిని అప్రోచ్ అవ్వాలంటే చాలా కష్టంగా ఉంది. ఓకే. ఇది ముందు నుంచి కూడా వినిపిస్తుంది ముందు నుంచి అనుకుంటా. కూడా ఉంది. మీరు అధికారంలోకి వచ్చిన తర్వాత మిమ్మల్ని కష్టపడి అధికారంలోకి తీసుకొచ్చారు, ఎన్నో వ్యయ ప్రయాసలు కోర్చారు, అనేక మంది కష్టపడ్డారు. ఈవెన్ అన్ని సెక్టార్ల నుంచి కష్టపడ్డారు. హ్మ్. డాక్టర్స్ వింగ్ అంటారా, లాయర్స్ వింగ్ అంటారా, లేకపోతే వ్యాపారస్తులు అంటారా, వివిధ వర్గాలు, ఈవెన్ మీడియాలో కూడా కొంతమంది బాగా కష్టపడ్డారు. ఓకే. మరి మీరు ఎక్కడ కనీసం కలిసే అవకాశం ఇస్తున్నారా? మీరు హ్మ్. ఇచ్చి మళ్ళీ భుజం తట్టి ఒక డాక్టర్లుగా ఉండి మీరందరూ నా కోసం ఎంత చేశారయ్యా, భుజం తట్టి ఇలానే మనం ముందుకెళ్దాం, మంచి సమాజాన్ని నిర్మించుకుందాం అని ఒక మాట చెప్తే హ్మ్. హ్మ్. ఎంత భరోసాగా ఉంటుంది. పవన్ కళ్యాణ్ గారిని కలవాలంటే అపాయింట్మెంట్ దొరకదు, ఎవరిని అడగాలో తెలియదు. ఈ పరిస్థితి ఉంది. హ్మ్. ఈ పరిస్థితులు మంచివి కాదు. మీరు అధికారంలోకి వచ్చారు ఈసారి, చాలా అద్భుతం. కానీ ఇక్కడి నుంచి మళ్ళీ ఎలా ముందుకెళ్ళాలనేది మీరు ఆలోచించుకోవాలి కదా. అధికారంలో లేనప్పుడు ఏమవుద్దంటే మీరు కొంచెం అటు ఇటు అయినా సర్లే, ఆయన టెన్షన్లో అధికారంలోకి తీసుకుని ముందు పార్టీని తీసుకురావాలి అధికారంలోకి, తర్వాత మనం ఇవన్నీ అని అనుకుంటారు. అధికారంలోకి వచ్చిన తర్వాత ఏమనుకుంటారు, మరి నేను ఇంత కష్టపడ్డాను కదా, కనీసం నన్ను గుర్తించిందా పార్టీ హ్మ్. అనే హ్మ్. భావన వాళ్ళలో ఉంటుంది. అవును. ఎన్ని కష్టాలు పడ్డారండి కార్యకర్తలు. స్వతంత్ర ఉద్యమంలో ఎంతైతే ఒక పోరాటం చేశారో అట్లా పోరాటం చేయాల్సి వచ్చింది అందరు. హ్మ్. అరాచక ప్రభుత్వం ఉన్నది గత 2019 నుంచి 24 వరకు. సో అలాంటప్పుడు మీరు కార్యకర్తలకి, నాయకులకు, ఇతర వర్గాలు ఎవరైతే మీకు అండగా నిలిచాయో వాళ్ళందరినీ కనీసం స్నేహపూర్వకంగా ఒక థ్యాంక్స్ గివింగ్ లాగా, గుడ్ మీరు బాగా పనిచేశారు అని చెప్పడానికన్నా ఒక సమావేశం ఏర్పాటు చేయాలి కదా. సో ఇప్పుడు ఈ ప్లీనరీ నుంచి అయినా కానీ పవన్ కళ్యాణ్ గారు కావచ్చు, ఆయన చుట్టుపక్కల ఉన్న వాళ్ళు కావచ్చు, దీనికి సంబంధించిన సీరియస్నెస్ని, ఇంటెన్సిటీని ఆయనకి తెలియచేయాలి. ఆయనకి తెలియదని కాదు, చుట్టుపక్కల వాళ్ళు కూడా సార్ ఇది చేద్దాం సార్, అలా చేద్దాం సార్ అని ఇవ్వాలి కదా. మొత్తం ఆయన చెబితే మీరు తలోపుకుంటూ వెళ్ళిపోతే క్షేత్రస్థాయిలో పరిస్థితులు ఆయనకి ఎలా తెలుస్తాయి? హ్మ్. ఇప్పుడు క్షేత్రస్థాయిలో ఎక్కడో ఒక కాలనీలో ఒకళ్ళ సమస్య ఉందండి, ఆ సమస్య పవన్ కళ్యాణ్ వరకు చేరాలి కదా. అవును. ఆయన పరిష్కరించాలంటే ఫస్ట్ ఆ సమస్య చెప్పేవాడు రావాలి కదా. షూర్. షూర్. అంటే యాక్సెసిబిలిటీ ఉండాలి కదా. ఒకటి, మీరు ఆవిర్భావ దినోత్సవంలో బ్రహ్మాండంగా చేస్తున్నారు, ప్రభుత్వంలో అద్భుతమైన పరిపాలన సాగుతోంది, పవన్ కళ్యాణ్ గారికి మంత్రుల్లో నెంబర్ 1 ర్యాంక్ ఇవ్వచ్చు, అంతా బాగుంది. పార్టీ పరంగా మీరు ఇవాళ తీసుకున్న నిర్ణయం కూడా చాలా గొప్ప నిర్ణయం. ప్లీనరీ 3 రోజుల పాటు నిర్వహించాలని తీసుకున్న నిర్ణయం చాలా సబబు. పిఠాపురంలో నిర్వహించాలని కూడా అంతకంటే ఇంకా గొప్ప నిర్ణయంగా మనం చెప్పాలి. సార్ డే 1, డే 2, డే 3 స్కెడ్యూల్ అట్లా ఏమన్నా మీకు తెలుసా? ఏమన్నా చెప్పారా? ఇంకా దాని మీద కసరత్తు జరుగుతుంది. ఒక కమిటీని వేశారు. ఆ ఓకే. కమిటీ వెళ్ళి ఎవరెవరు ఏ బాధ్యతలు స్వీకరించాలి, ఏ కార్యక్రమాలు పెట్టాలని దాని మీద అంతా కసరత్తు జరుగుతుంది. దాని సంబంధించి త్వరలో క్లారిటీ వస్తుంది. బట్ నేనంటుంది ఏంటంటే పార్టీకి సంబంధించిన అంశాలని పవన్ కళ్యాణ్ గారి వరకు చేరవేసేందుకు ఒక యాక్సెసిబిలిటీ అనేది ఆయన తయారు చేసుకోవాలి. ఆయనే చెప్తా ఉంటారు, ఇది మనం అండం కాదు, నా చుట్టూ కోటరీ కట్టేస్తారు, హ్మ్. ప్రతి 3 నెలలకు ఒకసారి బద్దలు కొడుతుంటాను అని చెప్తున్నారు. ఓకే. సో ఎంత బద్దలు కొట్టినా మళ్ళీ కోటరీ వస్తోంది అని చెప్తున్నారు. సో ఈసారి మీరు బద్దలు కొడితే మళ్ళీ కోటరీ ఏర్పడనంతగా బద్దలు కొట్టాలా. ఓకే. మీ చుట్టుపక్కల ఉన్న వాళ్ళు మీకే కాదు జనానికి కూడా ఉపయోగపడుతున్నారా లేదా, జనం సమస్యని మీ దాకా తీసుకొస్తున్నారా లేదా, యాక్సెసిబిలిటీ లేకుండా కట్ చేస్తున్నారా ఏమన్నా అనేది అబ్జర్వ్ చేయాలి. అప్పుడే నిజంగా మీ ప్లీనరీకి ఒక సరైన
అర్థం వస్తుందని నేను అంటున్నా. గొప్ప నిర్ణయాలు తీసుకున్నారు. ప్లీనరీ 3 రోజుల పాటు జరగాలి. ఈ జరిగే ప్లీనరీలో పవన్ కళ్యాణ్ గారు స్వయంగా ఒక నిర్ణయం తీసుకోవాలి. ఎస్, రైట్. ఇలాంటి వ్యవస్థను ఏర్పాటు చేశాను. ఈ వ్యవస్థ ద్వారా నన్ను అప్రోచ్ అవ్వాలంటే మీరు రావచ్చు, మీ సమస్యలు మాకు చెప్పొచ్చు. ఒక ఊరు ఉంటుందండి, మనకంటే హైదరాబాద్ సిటీలో ఏం తెలియదు కానీ ఊర్లలో రాజకీయాలు చాలా పవర్ఫుల్గా ఉంటాయి. ఊర్లలో మొత్తం కలిపితే ఒక 1000 గడప ఉంటుంది, 500 గడప 1000 గడప ఉంటాయండి. అలా అందులో రామయ్య ఎవరో లేకపోతే లింగయ్య ఎవరో అంతా తెలిసిపోతూ ఉంటుంది మనకి. వాడు ఏ పార్టీయో తెలిసిపోతూ ఉంటుంది. సో అన్ని ఓపెన్గా ఉంటాయి. అక్కడ కార్యకర్తలు నిజంగా అక్కడ నాయకులు చాలా ఇబ్బందులు పడుతున్నారు. ఏమన్నా మాట్లాడితే కేసులు పెట్టించారు, గతంలో తరిమి కొట్టారు, ఇళ్ల మీద దాడులు చేశారు. వాళ్ళు ఇవాళ అధికారంలోకి వచ్చింది కదా అంటే కనీసం ఏదైనా ఇప్పుడు కూడా అలా జరుగుతున్న పరిస్థితులు కొన్ని చోట్లనే. మా బాధ మేము చెప్పుకోవాలి అంటే పవన్ కళ్యాణ్ గారి దగ్గరికి యాక్సెస్ ఎక్కడ? అది ఇవాళ క్రియేట్ చేసుకోగలిగితే ఏదో ముక్కుబడిగా మేము ప్లేనరీ చేసామంటే కాకుండా ఇలాగా ఈ ప్లేనరీలో ఈ యొక్క గొప్ప మార్పులు కనుక పార్టీలో తీసుకురాగలిగితే 2029లో పవన్ కళ్యాణ్ గారు సీఎం అవటం. సో సార్, అన్నిటికంటే మించి మీరు అనలిస్ట్ గా ఇలాంటివి కొన్ని చెప్తూ ఉంటారు కాబట్టి మీ వీడియోస్ కూడా చాలా వరకు వైరల్ అవుతూ ఉంటాయి, షేర్స్ వెళ్తూ ఉంటాయి, షార్ట్స్ లో వస్తూ ఉంటాయి. సో మీరు చెప్పిన ఈ పాయింట్స్ ఆయనకు సంబంధించి ఎవరన్నా ఉన్నట్టయితే ఈ వీడియో ఆయన వరకు వెళ్తే బెటర్ అని అనుకుంటున్నాను. ఎందుకంటే కోటరీ దాటి వెళ్ళాలి కదా, వీడియోలైనా కోటరీ దాటి వెళ్ళాలి కదా. ఎవరో ఒకరు ఉంటారు కదా సార్ ఇలాంటివి షేర్ చేసేవాళ్ళు. సో సద్విమర్శలను తీసుకోగలిగినప్పుడే ఎగ్జాక్ట్లీ బహుశా నాకు తెలిసి నేను సమాజ హితం కోసం పనిచేసే జర్నలిస్ట్ని. ఇందులో చాలా మందికి కొన్ని అభ్యంతరాలు ఉండొచ్చు. జర్నలిస్ట్గా 23 ఏళ్లుగా పనిచేస్తున్నాడు ఈయన. అలాంటిది ఒక పార్టీ గురించి ఎక్కువగా చెప్పారు, కూటమి గెలుపు కోసం ఈయన వంతు కృషి చేశారు, జనసేన పార్టీ కోసం గట్టిగా వీడియోల ద్వారా సపోర్ట్ చేశారని చాలా మంది. అదే ఒక జర్నలిస్ట్గా ఎలా చేస్తారు ఆయన? ఇన్ఫాక్ట్ కామెంట్స్ లో కూడా అదే రెండు వైపులా ఉండాలి కదా అని అనుకోవచ్చు. నేను రెండు వైపులా ఉండాలి అనే దానికి నేను విరుద్ధం. మంచేదో చెడేదో నువ్వు చెప్పకపోతే ఎవరో తెలుస్తుంది. జర్నలిస్ట్ సమాజాన్ని చదివేవాడు, ఒక సోషల్ సైంటిస్ట్. ఆ సోషల్ సైంటిస్టే నువ్వు సమాజంలో రుగ్మతల్ని, సమాజంలో ఏది మంచి ఏది చెడు నువ్వు చెప్పకపోతే ఎట్లా తెలుస్తుంది? తెలియదు కదా. వాళ్ళు మంచే వీళ్ళు మంచే, వీళ్ళు చెడ్డే ఇది వీళ్ళు చెడ్డే, ఇక మీరు నిర్ణయం తీసుకోండి అంటే ఏం ఉపయోగం ఉంటుంది? పాతకాలపు జర్నలిజం అది. ఇవాళ రోజుల్లో నువ్వు మంచేదో చెడేదో చెప్పగలిగి నిలబడగలిగినప్పుడే దమ్మున జర్నలిస్ట్గా ఉంటారు. నేను అదే చేస్తున్నా. కాబట్టి చాలా మంది జర్నలిస్ట్గా ఈయన జనసేనకి రాకముందు సపోర్ట్ చేసినప్పుడు విమర్శించుతున్నాను అని కూడా అనుకోవచ్చు. నాకేం భయం లేదు, నేను సద్విమర్శకుడిని. నేను సద్విమర్శలు చేయకపోతే కువిమర్శలు చేసేదానికి చాలా మంది ఉంటారు.